ఎక్కడన్నా అన్ని పథకాలు అమలైనయా? 50 ఏళ్ల పెన్షన్ అమలైందా? 18,000 రూపాయలు ప్రతి మహిళకి ఏడాది 1,500 రూపాయలు చెప్పిన నెలకి అమలైందా? నిరుద్యోగ భృతి అమలైందా? కానీ అన్ని అమలు చేశామని వీళ్ళు చెప్పండి అని చెప్తున్నారు. అసలు లాజిక్ అక్కడ ఉందన్నమాట. కాకపోతే సజ్జల భార్గవరెడ్డి తీరు అనాగరికం, ఆటవికం, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు తెగబడ్డారు. ఇలాంటి అనాగరిక ప్రవర్తనపై కఠినంగా వివరించాలి. భావ ప్రకటన, వాక్ స్వాతంత్ర హక్కుకు పరిమితులు, హైకోర్టు స్పష్టీకరణ, పోలీసులు కోరినప్పుడు విచారణకు వస్తాను అఫిడవిట్ ఇవ్వండి, భార్గవరెడ్డికి ఆదేశం. ఆ తర్వాత ఎల్ఓసి వెనక్కి తీసుకోవాలని అన్నమయ్య జిల్లా ఎస్పీకి స్పష్టీకరణ. భార్గవరెడ్డిపై పలు కేసులు పెండింగ్లో ఉన్నాయని, కాగ్నిజబుల్ నేరాలకు సంబంధించిన కేసు నమోదైనప్పుడు ఎల్ఓసి జారీ చేయాలని కోరే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులు ఎల్ఓసి జారీ చేయడం చట్టవిరుద్ధమేమీ కాదన్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ అభ్యర్థంతో బీఓఐ ఎల్ఓసి జారీ చేసింది. భార్గవరెడ్డికి బిఎస్ఎన్ ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన పోలీసులు ఆ మేరకు వివరించలేదు. నోటీసు స్వీకరించేందుకు భార్గవరెడ్డి విముఖత చూపారనేందుకు ఆధారాలు, దర్యాప్తు కొనసాగుతుందనే కారణంతో భార్గవరెడ్డి విదేశాలకు వెళ్లి హక్కును హరించకూడదు. ఈ నేపథ్యంలో ఎల్ఓసి కొనసాగించడం సమర్థనీయం కాదన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.